హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను శ్రీనివాస్. గత కొద్ది కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలైతే తాజాగా తగ్గుతూ వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. అక్టోబర్ 21, 22 తేదీలో అయితే బంగారం ధరలు అయితే భారీగా తగ్గాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర మనం చూసుకున్నట్లయితే 1,25,070 వద్ద కొనసాగుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగానే మాత్రమే బంగారం ధర తగ్గింది. మనం నిన్న చూసుకున్నట్లయితే ఇదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్న చూసుకున్నట్లయితే రూ. 1,25,080గా ఉంది. అంటే దాదాపు ఒక తులంపై రూ. 10 మాత్రమే తగ్గింది. అంటే అత్యంత స్వల్పంగా తగ్గిందని అనుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, చాలామంది ఇంకా ధర తగ్గుతుంది అప్పుడే కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా చాలామంది అయితే ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే బంగారం ధర భారీగా తగ్గకపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, అలాగే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గకపోవచ్చు అని చెప్తున్నారు. అయితే తగ్గితే 5-10% మాత్రమే తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, బంగారం ధర 1,34,000 నుంచి ఇప్పటి వరకు 1,25,000 అంటే దాదాపు 9,000 వరకు కూడా బంగారం ధర తగ్గినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి ఇంకా చాలా తక్కువ మొత్తంలో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే బంగారం ధర దాని ఫెయిర్ వాల్యూ దాటి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇంత పెరుగుతుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదని. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు బంగార ధర పెరగడానికి ప్రధాన కారణంగా అయితే వారు అంచనా వేస్తున్నారు. ఆయన ఏంటంటే వివిధ దేశాలపైన టారిఫ్‌లు విధించడం, అలాగే ప్రపంచంలో మంచి అంటే ఆర్థికంగా ఉన్నటువంటి చైనాను ఢీకొట్టడం, చైనాపై 100% టారిఫ్స్ కూడా విధించడం కూడా ఈ బంగారం ధర పెరుగుదల కారణంగా చెప్తున్నారు. అయితే బంగారం ధర ఇంకా భారీగా తగ్గకపోవచ్చు. తగ్గితే ఇంకా 1,20,000, 1,15,000 వరకు తగ్గొచ్చు. కానీ ఇంకా అంతకంటే తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, అంతర్జాతీయంగా ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వారు ఒకవేళ ఆగిపోయినట్లయితే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మాత్రం కొంత పెట్టుబడి పెట్టొచ్చు. కొంత బంగారం కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు, మనం ఎగ్జాంపుల్ మనం ఒక 5 తులాల బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, ఒక తులం ఇప్పుడు, తర్వాత 1 మంత్ తర్వాత ఇంకో తులం. అట్లా కొనుగోలు చేస్తూ ఉంటే ప్రైస్ తగ్గితే ఆ ప్రైస్ కలిసొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అంతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు నెల ఎంతో కొంత మొత్తాన్ని బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చని చెప్తున్నారు. అయితే ఈ స్టేజ్‌లో లంసంలో ఇన్వెస్ట్ చేస్తే అంటే పెద్ద మొత్తంలో ఒకే మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే 1,25,070 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,640 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,020 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,14,790 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,070 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,14,640 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక కోల్‌కత్తాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,070 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే 1,14,640 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారు ధర మనం చూసుకున్నట్లయితే 1,25,450 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,19,690 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక బెంగుళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,25,070 ఉండగా, ఇక 22 క్యారెట్ల బంగారు ధర తులం బంగారు ధర చూసుకున్నట్లయితే 1,14,690 వద్ద అయితే ఉంది. అయితే వెండి కూడా ఎన్ని రోజులు పరుగులు పెట్టిన వెండి కూడా కాస్త స్థిరంగా అయితే ఆ వెండి ధర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కిలో వెండి విషయం మనం మాట్లాడుకున్నట్లయితే 1,73,900 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూసుకోవచ్చు, గత 1 మంత్ నుంచి కూడా వెండి ధర రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. కానీ గత వారం రోజుల నుంచి కూడా తగ్గుతూ వస్తూ నిన్న 2 రోజుల నుంచి కూడా ఆ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.